హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఈరోజు మనము చికెన్ నగ్గెట్స్ చేసుకుందామండి. ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము విధంగా నేను 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను, క్యూబ్స్ చేసి పెట్టుకున్నాను. సో చికెన్ 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి, బోన్లెస్ చికెన్. సో ఇవి రెండు కూడా మనము మిక్సీ జార్లో వేసుకుందాము. ముందుగా మనము బ్రెడ్ క్రమ్స్ వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకొని ఫస్ట్ మనం ఇది పౌడర్ చేసుకుందాము. సో ఇప్పుడు మనము చూసారు కదా, బ్రెడ్ అంతా కూడా మనము ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇందులోకి చికెన్ యాడ్ చేస్తాము. సో ఈ విధంగా చికెన్ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. అదేవిధంగా పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాము. 1 స్పూన్ వేసాను. సో ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ లాగా రెడీ చేసుకుందాము. బాగా ముద్దలాగా చేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనము పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనము పక్కన పెట్టుకుని ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. ఇందులోకి మనము కొద్దిగా కారం వేసుకున్నాము. 1/4 స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పెప్పర్ పౌడర్. ఇదంతా కూడా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒకవేళ స్పైసీ చేసుకోవాలి అని అంటే ఇందులోకి కొద్దిగా కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఈ పేస్ట్లోకి కొద్దిగా కారం యాడ్ చేసుకుంటే మనకి స్పైసీగా చేసుకోవచ్చు. ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇందులోకి మనము కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలి, 2 స్పూన్స్. అదేవిధంగా కొద్దిగా పెప్పర్ పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇది మనము బీట్ చేసి పెట్టుకున్నాము. ఈ విధంగా బీట్ చేసుకోవాలి. సో మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఓకే అండి, పిండి ఈ విధంగా మనము ఒక పీట మీదకి తీసుకోవాలి. ఈ విధంగా ఏదైనా ఫ్లాట్ వుడ్ పీట ఉంటే గనక ఈ విధంగా తీసుకుని ఇందులోకి మనము ఆయిల్ యాడ్ చేసుకున్నాము. కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని మనము దీన్ని స్ప్రెడ్ చేసుకున్నాము. విధంగా నగ్గెట్స్ చేసుకోవడానికి మనము దీని మొత్తం కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాము. పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. నగ్గెట్స్ మనకి సైజ్ని బట్టి మరి లావుగా ఉంటే కూడా బాగుండవండి. ఈ విధంగా మనం కొద్దిగా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే బాగొస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక నైఫ్ తీసుకుని కట్ చేసుకున్నాము. ఈ విధంగా సైడ్స్ అన్ని కట్ చేసేద్దాము. ముందుగా సైడ్స్ అని తీసేద్దాము. సో ఇప్పుడు మనము నగ్గెట్స్ లాగా కట్ చేసుకున్నాము. నగ్గెట్స్ షేప్స్ కావాలి కదా మనకి. ఈ విధంగా
యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు చూస్తారు కదా, మనము ఇవన్నీ కూడా స్లోగా తీసుకుని ఇలా తీసుకుని ముందుగా మనము ఎగ్ బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇందులో మనము ఈ విధంగా డిప్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కటి చేసుకుని ఈ విధంగా ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రీజర్లో పెడతాను. ఒక 1 అవర్ దీన్ని ఫ్రీజర్లో పెట్టుకుని తర్వాత మనము నగ్గెట్స్ని డీప్ ఫ్రై చేసుకుందాము. ఒక 2 months వరకు పెట్టుకోవచ్చు. స్టోర్ చేసి ఒక బాక్స్లో కంటైనర్లో ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి 2 months వరకు కూడా ఉంటాయి. ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మనము ఫ్రై చేసి పిల్లలకి ఇవ్వచ్చు. నేను ఇప్పుడు ఇది 1 hour ఫ్రీజర్లో పెట్టి తర్వాత మీకు చూపిస్తాను డీప్ ఫ్రై చేసిన తర్వాత. ఓకే అండి, చికెన్ నగ్గెట్స్ మనం ఫ్రై చేసుకున్నాము. ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టాను. బాగా మనకి గట్టి పడ్డాయి అన్నీ కూడా, చూసారు కదా. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పెట్టుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ కాగి ఉంది. సో ఒక్కొక్కటి మనం వేసుకున్నాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఫ్రై అయిపోయి తీసేద్దాము. చూసారు కదా, నగ్గెట్స్ రెడీ, చికెన్ నగ్గెట్స్. చేసుకున్నాము. ఓకే అండి, చికెన్ నగ్గెట్స్ రెడీ. టేస్ట్ చూద్దాము. చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి, యమ్మీగా ఉన్నాయి. పిల్లలకి ఈ విధంగా ఇంట్లోనే చికెన్ నగ్గెట్స్ చేసి పెట్టొచ్చండి. చాలా రుచిగా ఉన్నాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.